హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి నేనైతే స్పినాచ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు రెగ్యులర్ ఆమ్లెట్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి. పాలకూర తినని వాళ్ళకు ఇలా చేస్తే మనకు హెల్త్ కి హెల్త్ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్ వైట్ ని ఇంకా ఎల్లోని రెండింటిని సపరేట్ చేయడానికి నేను ట్రై చేశాను అనమాట. నాకు రాలేదు, సో అందుకోసమని నేను 2 eggs వేసేసుకున్నాను. బాగా బీట్ చేసుకుని అందులో సాల్ట్ వేసుకుని మళ్ళీ బీట్ చేసేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగానే ఆయిల్ వేసేసుకోండి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అందులో మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఏదైతే ఉందో కొద్దిగా సాటే చేసుకోండి. అంటే ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్ గా సాటే అయితే చాలన్నమాట. ఇప్పుడు మనము ఇందాక బ్లెండ్ చేసుకున్న అదే బీట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అది కూడా మీద స్ప్రెడ్ చేసేసి దానిపైన మనం కొద్దిగా సాల్ట్, ఇంకా మనకి ఇష్టం ఉంటే కారం పొడి వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేనైతే పెప్పర్ యూస్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఘాటుగా పాలకూరకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసమని ఇంకా మనము చపాతీకి కానీ రైస్ కానీ తినొచ్చు. ఇంకా ఇది డైట్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ బై ప్లీజ్.